హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి ఆస్పెరో ఫార్మా, సెకండ్ కంపెనీ వచ్చేసి హెట్రో ల్యాబ్స్, థర్డ్ కంపెనీ క్యాడిలా ఫార్మాస్యూటికల్. ఈ మూడు కంపెనీలలో వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఇలాంటి వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ మనకి ఆస్పెరో ఫార్మాలో వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం. ఆస్పెరో ఫార్మాలో జూన్ 5వ తారీఖు నాడు థర్స్డే రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి ఆస్పెరో ఫార్మా స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ S1 అండ్ S6, సర్వే నెంబర్ 321 అండ్ 284, బయోటెక్ పార్క్ ఫేజ్ 3, కరకపట్ల, తెలంగాణ. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మనం ఈ కంపెనీలో జాబ్స్, ప్రొడక్షన్ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కానీ కావాలనుకుంటే మీరు ఇక్కడ మెయిల్ ఐడి ఉంది, ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి డీటెయిల్స్గా మీ మెయిల్ ఐడి ఈ జాబ్, ప్రొడక్షన్ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆస్పెరో ఫార్మా కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. hemasunder.i@hetero.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఈ కంపెనీలో ప్రొడక్షను, క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్సు, జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. ఇది మొత్తం కూడా మనకి ప్రొడక్షన్ జాబ్కి సంబంధించిన ఈ పొజిషన్లు అనేవి ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్గా బీఎస్సీ, ఐటీఐ, డిప్లొమా క్వాలిఫికేషన్ ఉండాలి. 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. హ్యావింగ్ ఇంజెక్టబుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ షాప్ ఫ్లోర్ యాక్టివిటీస్ లైక్ వివల్ వాషింగ్, కాంపౌండింగ్, ఫిల్టరేషన్, ఫైలింగ్ అండ్ స్టాపరింగ్, సీలింగ్, ఆటోక్లోవ్, వాషింగ్ మిషన్, వీటి గురించి మనకి స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే వీటి మీద మనకి ఇంటర్వ్యూ నిర్వహించి వాళ్ళు తీసుకోవటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పొజిషను ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్గా దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంఎస్సీ చేసి ఉండాలి. 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సేమ్ ఇవే స్కిల్స్, నాలెడ్జ్ అనేది సేమ్ దీని మీద కూడా మనకి ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్కి మనకి ఉన్నట్లయితే వాళ్ళు దానికి మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఆస్పెరో ఫార్మాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసాం. మనకి దీనికి ఈ ఆస్పెరో ఫార్మాలో ఓన్లీ మనకి మెయిల్ ఐడి మాత్రమే ఇవ్వడం జరిగింది. hemasunder.i@hetero.com. ఇది మీరు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కంపెనీ వచ్చేసి హెట్రో ల్యాబ్స్. ఈ హెట్రో ల్యాబ్స్ ఫ్రెషర్స్కే తీసుకుంటారు వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది నిర్వహించి. డేట్ వచ్చేసి జూన్ 7వ తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 1 గంట వరకు ఈ నిర్వహిస్తారు ఇంటర్వ్యూలు అనేవి. ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్, సనత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఈ అడ్రస్లో మనకి హెట్రో వాళ్ళు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. అక్కడే మనకి హెడ్ ఆఫీస్ కూడా అక్కడ సనత్ నగర్లో ఉంటుంది. హెట్రో వాళ్ళు అక్కడ హెడ్ ఆఫీస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. క్యూఆర్ కోడ్ బట్టి కూడా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు స్కాన్ చేసి. రిక్వైర్మెంట్ మనకి ఏం కావాలంటే QA, QC వాళ్ళకి ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి. ఎంఎస్సీ కెమిస్ట్రీలో ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, అనలిటికల్, అప్లైడ్, తర్వాత ఫిజికల్ ఇంటిగ్రేటెడ్ మనకి చేసి ఉండాలన్నమాట ఎంఎస్సీ కెమిస్ట్రీలో. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి బీఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి. వీళ్ళు మాత్రం ఫ్రెషర్స్కు 2023, 2024, 2025 పాస్ అయిన వాళ్ళు మాత్రమే వీళ్ళని తీసుకోవడం జరుగుతుంది. మనం క్లారిటీ కూడా ప్రతి ఒక్క దాంట్లో మనకి ఫ్రెషర్కి కావాలనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇంకా ఫ్రెషర్ని ఏ ఇయర్లో పాస్ అయి ఉండాలి అటువంటి మెసేజ్లను పెడుతున్నారు. ఇక్కడ నేను క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రొడక్షన్ బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళకి 2023, 2024, 2025 పాస్ అవుట్ అయ్యి ఉండాలి. ఈ ఇయర్ వాళ్ళు మాత్రమే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మీరు ఇంకా వేరే అడుగుతుంటే మనం దానికి సమాధానం చెప్పలేము. మీరు డైరెక్ట్గా కాల్ చేసైనా మీరు మాల్ని అడగొచ్చు. మెయిల్ ఐడి ఉంటాయి కదా, మెయిల్ ఐడిని బట్టి మీరు ఆ మెయిల్ ఐడికి రెజ్యూమ్ ఫార్వర్డ్ అయితే వాళ్ళు మీరు క్వాలిఫై అవుతారా, మళ్ళీ వాళ్ళు తీసుకుంటారా లేదనేది వాళ్ళు డీటెయిల్గా మీకు చెప్తారన్నమాట. ఈ జాబులకు సంబంధించిన మనకు ఆఫర్స్ అనేది ఏ విధంగా ఉంటాయి అంటే శాలరీ అనేది కాంపిటేటివ్గా ఉంటుంది. అంటే ఫార్మా ఇండస్ట్రీలలో వీళ్ళు మంచి శాలరీ అనేది వేరే కంపెనీలతో పోల్చుకుంటే వీళ్ళు మంచిగా ఇస్తారని చెప్తున్నారు. బెనిఫిట్స్ అనేవి బాగుంటాయి. బెనిఫిట్స్ అంటే క్యాంటీన్ అని, బస్సు ఫెసిలిటీస్, మనకి ఈ కంపెనీలకు సంబంధించిన మనకు ప్రొడక్షన్ చేసేవాళ్ళం కాబట్టి ప్రొడక్షన్ అలవెన్స్, నైట్లు ఉంటాయి కాబట్టి నైట్ అలవెన్స్లు, ఈఎల్స్, మెడికల్ క్లైమ్కి సంబంధించిన మెడికల్ క్లైము, అటువంటి ఎక్కువ మనకి ఈ బెనిఫిట్స్ అనేది ఈ హెట్రో వాళ్ళు
ఇవ్వటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పర్సనల్ గ్రోత్ కంటే కెరియర్ అడ్వాన్స్మెంట్గా ఉంటుంది అనమాట. తర్వాత వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మనకి హెట్రోలో మనకి వాకర్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో క్లియర్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి క్యాడిలా ఫార్మాస్యూటికల్. ఈ క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ జూన్ 6వ తారీఖు నాడు ఫ్రైడే రోజున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4:30 వరకు, సాయంత్రం 4:30 వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూలో ఈ రోజు నుంచి డోల్కా ప్లాంట్లో మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. వెన్యూ వచ్చేసి 7 స్టార్ రెస్టారెంట్ బిసైడ్ రత్న ప్రభా సొసైటీ ఆపోజిట్ నీల్కాంత్ పరదేశాయ్ నియర్ కాలేజ్ డోల్కా. వీళ్ళు పొజిషన్లు వచ్చేసి ప్రొడక్షన్ ఫర్ డోల్కా ప్లాంట్లోకి మనకు తీసుకోవడం అనేది జరుగుతుంది. డిపార్ట్మెంటు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. పొజిషన్ వచ్చి అప్రెంటిస్గా మనకి పొజిషన్ అనేది ఇస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి, 12th పాస్ అయి ఉండాలి. ఐటీఏ ఫ్రెషర్ డిప్లొమా ఫ్రెషర్ అయితే తీసుకుంటారు. నేను ఇక్కడ క్లారిటీగా చెప్తున్నాను, 10th పాస్ అయిన వాళ్ళు, 12th పాస్ అయిన వాళ్ళు, ఐటీఏ ఫ్రెషర్స్కి, డిప్లొమా ఫ్రెషర్స్కి మాత్రమే వీళ్ళు ప్రొడక్షన్ జాబ్కి సంబంధించిన అప్రెంటిస్గా తీసుకుంటారు. స్టైపెండ్ శాలరీ 13,000 ఇస్తారు పర్ మంత్. ఎక్స్పీరియన్స్ వచ్చి ఫ్రెషర్గా తీసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఫర్దర్ మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే లింక్ మనకి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సంజయ్ మక్వానా గారు, హెచ్ఆర్. మొబైల్ నెంబర్ వచ్చేసి 8347434234. ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఈ క్యాడిలా ఫార్మాస్యూటికల్స్లో వాకర్ ఇంటర్వ్యూస్ అనేవి ఉన్నాయి. ఈరోజు మొత్తం వచ్చేసి ఎస్పిరో ఫార్మా, సెకండ్ కంపెనీ హెట్రో ల్యాబ్స్, థర్డ్ కంపెనీ క్యాడిలా ఫార్మాస్యూటికల్. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.